మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు పౌష్యాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అక్టోబర్ 7th 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మార్నింగ్ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి కవర్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మీరు కంటిన్యూగా అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తుంది. సో ఎగ్జామ్లో ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 61, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది అంటున్నాడు. స్మిత్ అండ్ మీ వెంట్ టు ద మాల్. ఆప్షన్ 2. స్మిత్ అండ్ ఐ వెంట్ టు ద మాల్. ఆప్షన్ 3. మీ అండ్ స్మిత్ వెంట్ టు ద మాల్. ఆప్షన్ 4. ఐ అండ్ స్మిత్ వెంట్ టు ద మాల్. సో ఇక్కడ వెంట టు ద మాల్ అనేది అన్నిట్లో సేమ్ ఉందండి. సో వెంట టు ద మాల్ అన్నిట్లో సేమ్ ఉంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటి, ఈ స్మిత్ మీ ఈ 2 సబ్జెక్ట్స్ మనం చూసుకోవాలండి. సో ఎప్పుడు కూడా ఇవి ఎలా వస్తాయంటే స్మిత్ మీ ఫస్ట్ సెకండ్ పర్సన్ రావాలి, తర్వాత థర్డ్ పర్సన్ రావాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రావాలండి. సో ఇది రూల్. సో ఆర్డర్. సో ఫస్ట్ సెకండ్ పర్సను, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్. సో సబ్జెక్ట్లో ఎప్పుడు మీ రాదండి. సో సబ్జెక్ట్లో మీ ఎప్పుడు రాదు. సో ఐ యూస్ చేయాలి. సో సబ్జెక్ట్ ప్లేస్లో మీ అనేది యూస్ చేయకూడదు, ఐ యూస్ చేయాలి. అటు 1 కాదు, ఇక్కడ మీ ఉంది కాబట్టి 3 కూడా కాదు. సో 2 కానీ 4 కానీ అయి ఉండాలండి. సో 2, 4లో స్మిత్ ఫస్ట్ వస్తుందా, ఐ ఫస్ట్ వస్తుందా అంటే సో స్మిత్ థర్డ్ పర్సన్, ఐ ఫస్ట్ పర్సన్, అవునా. థర్డ్ 1, సో ఆర్డర్లో ఉంది. సో ఇక్కడ ఎలా ఉంది, 4th ఆప్షన్లో ఫస్ట్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంది, రివర్స్లో ఉంది. సో 4th ఆప్షన్లో కరెక్ట్గా లేదండి. సో సెకండ్ వన్ ఒకటే కరెక్ట్. సో మళ్ళీ చెప్తాను చూడండి. ఈ సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ పర్సన్ రావాలి, తర్వాత థర్డ్ పర్సన్ రావాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రావాలి. సో ఇది ఆర్డర్ మనం చూసుకోవాలి. సో సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ థర్డ్ పర్సన్ వచ్చింది, తర్వాత ఫస్ట్ పర్సన్. సో థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. సో ఆర్డర్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసుకోవాలండి. సబ్జెక్ట్లో ఎప్పుడు మీ యూస్ చేయకూడదు. సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా మీ యూస్ చేయకూడదు కాబట్టి 1 తీసుకోకూడదు, థర్డ్ కూడా తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62, ఐడెంటిఫై ద కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఆఫ్ ది సెంటెన్స్. సో కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఏంటో మనం చూసుకోవాలండి. శ్వేత డాష్ ఏ పెట్ డాగ్. శ్వేత డాష్ ఏ పెట్ డాగ్. సో శ్వేత అనే థర్డ్ పర్సన్ కదండి. శ్వేత అనే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది. శ్వేత అంటే ఒక అమ్మాయే కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఏం రావాలండి, హ్యాజ్ రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ రావాలి. శ్వేత హ్యాజ్ అంటామండి, శ్వేత హ్యాజ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63, చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్స్. సో ఎలక్షన్ ట్రెండ్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే సెఫాలజీ అంటామండి. సెఫాలజీ అంటాం. ఆప్షన్ 2 సెఫాలజీ, ఆప్షన్ 2. ఓకేనా. సో సోషియాలజీ, సైకాలజీ, డెమోగ్రఫీ మనకు తెలిసిందే. సో డెమోగ్రఫీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ పీపుల్. సో జనాభా గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే డెమోగ్రఫీ అంటామండి. సో సోషియాలజీ, సైకాలజీ మనకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64, the following sentence uses a modal verb to indicate capability. She dash speak 3 languages. సో క్యాపబిలిటీకి సంబంధించిన వర్డ్ ఏంటండి, క్యాపబిలిటీకి సంబంధించిన వర్డ్ కెన్ అండి. సో డైరెక్ట్గా పెట్టాలి. క్యాపబిలిటీ అంటే నేను ఇది చేయగలను అనే మీనింగ్లో మనం యూస్ చేయాల్సిన వర్డు కెన్. సో షీ కెన్ స్పీక్ 3 languages అంటే తను 3 languages మాట్లాడగలదు అని మీనింగ్. సో క్యాపబిలిటీ అనే వర్డ్ అనే దానికి సంబంధించిన వర్డ్ ఏంటంటే కెన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65, చూస్ ద కరెక్ట్లీ క్యాపిటలైజ్డ్ పార్ట్ ఆఫ్ అన్ అడ్రస్. సో కింద ఇచ్చిన అడ్రస్లో కింద ఆప్షన్స్లో అడ్రస్ ఇచ్చారు, దానిలో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ కరెక్ట్గా యూస్ చేస్తారో చూసుకోవాలండి. సో అడ్రస్లో ఎప్పుడు కూడా అన్ని క్యాప్స్ యూస్ చేయము, అన్ని స్మాల్ కూడా యూస్ చేయమండి. ఇక్కడ మెయిన్లో ఎం స్మాల్ ఉంది, స్ట్రీట్లో ఎస్ క్యాపిటల్ ఉంది. ఇక్కడ ఫస్ట్లో స్మాల్ యూస్ చేసి సెకండ్లో క్యాప్స్ యూస్ చేశారు. సో అలా కూడా యూస్ చేయకూడదు. సో మెయిన్లో ఎం క్యాపిటల్, స్ట్రీట్లో ఎస్ క్యాపిటల్.
స్ట్రీట్లో ఎస్ క్యాపిటల్. సో ఆప్షన్ 1లో కరెక్ట్గా ఉందండి. సో 1, 2, 3 మెయిన్ స్ట్రీట్లో మెయిన్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, స్ట్రీట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో అక్కడ కరెక్ట్గా యూస్ చేశారండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఐడెంటిఫై వాట్ ద డైలాగ్ షుడ్ రివీల్ ఇన్ అడిషన్ టు అడ్వాన్సింగ్ ద ప్లాట్. ఐడెంటిఫై వాట్ ద డైలాగ్ షుడ్ రివీల్. సో ఏ డైలాగ్ని మనం రివీల్ చేయాలి అంటే ఓపెన్ చేయాలి. సో ఏ డైలాగ్ చెప్పాలి, దేంతోపాటు అడ్వాన్సింగ్ ద ప్లాట్ అంట. సో అడ్వాన్సింగ్ ద ప్లాట్తో పాటు ఏ డైలాగ్ని రివీల్ చేయాలి అంటున్నాడండి. సో డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ది సెట్టింగ్స్. సో సెట్టింగ్కి సంబంధించిన డీటెయిల్ డిస్క్రిప్షన్ రివీల్ చేయాలి. ఆప్షన్ 2 క్యారెక్టర్స్ ట్రూ ఫీలింగ్స్ ఆర్ సబ్ టెక్స్ట్. సో క్యారెక్టర్ యొక్క ట్రూ ఫీలింగ్స్ని రివీల్ చేయాలి అంటాడు. ఆప్షన్ 3 ద ఆథర్స్ పర్స్పెక్టివ్ ఆన్ ది స్టోరీ. ఆప్షన్ 4 అన్నెసరీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సో అన్నెసరీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది సంబంధమే లేదండి. ఆప్షన్ 4 సంబంధమే లేదు. సో రిమైనింగ్ 3 తీసుకుంటే సెట్టింగ్ యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా మనకు అవసరం లేదండి. నెక్స్ట్ ఆథర్స్ పర్స్పెక్టివ్ అనేది మనకి నో యూజ్ అండి. ఆథర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది స్టోరీ అంటే అది కూడా అవసరం లేదండి. సో 66ని ఎలిమినేషన్ చేయడం ద్వారా ఆప్షన్ 2 అనేది మనం పెట్టచ్చండి. సో అడ్వాన్సింగ్ ద ప్లాట్తో పాటు ఏ డైలాగ్ని రివీల్ చేయాలి అంటున్నాడు. సో ఏ డైలాగ్ని రివీల్ చేయాలి అంటే క్యారెక్టర్స్ ట్రూ ఫీలింగ్స్ ఆర్ సబ్ టెక్స్ట్ అండి. క్యారెక్టర్ యొక్క ట్రూ ఫీలింగ్స్ని రివీల్ చేయాలండి. క్యారెక్టర్స్ యొక్క ట్రూ ఫీలింగ్స్ని రివీల్ చేయాలి. మనకి ఆప్షన్ ఏదో అంటే ఎగ్జాక్ట్ ఆప్షన్ ఏదో మనకు తెలియనప్పుడు ఎలిమినేషన్ చేయండి. సో ఎలిమినేషన్ చేయడం ద్వారా 90% ఆన్సర్ పెట్టచ్చు. సో అయినా పెట్టకపోతే ఏం చేయలేం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏముండాలండి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ఉండాలి, అవునా? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ఉండాలి. సో విల్ ఉండే ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 1లో లేదు, ఆప్షన్ 2లో కూడా లేదు, 3లో ఉంది, 4లో కూడా లేదు. సో విల్ ఉండే ఆప్షన్ 3 ఒక్కటే అండి. సో 67కి 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 68. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి అంటున్నాడు. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ అంటాను ఏం రావాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్లో విల్ రాదు, అవునా? సో హ్యాజ్ కూడా రాదు. వాజా హ్యాడా. సో వాజ్ కూడా రాదండి. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బల్ ప్లస్ ఐఎన్జీ. సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనొచ్చు. వెర్బ్ ప్లస్ ఐఎన్జీని V4 అని కూడా అనుకుంటాం. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ, ఓకేనా? అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్. సో టెన్సెస్లో 12 టెన్సెస్కి స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలండి. స్ట్రక్చర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్ట్రక్చర్ నేర్చుకుంటే మ్యాక్సిమం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కానిదేది అంటున్నాడు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏముండాలండి? గుడ్డిగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఇంటరాగేటివ్. సో 1 ఇంటరాగేటివ్, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. 3rd కూడా ఇంటరాగేటివ్, 4th కూడా ఇంటరాగేటివ్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ కానిదేది? ఆప్షన్ 2 అండి. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ కానిదేది? షీ ఈజ్ ఏ డాక్టర్, ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్. Choose the sentence that correctly transforms the complex sentence above into a compound sentence. సో క్వశ్చన్లో ఇచ్చింది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటండి. సో క్వశ్చన్లో ఇచ్చింది కాంప్లెక్స్ సెంటెన్స్. మనం దాన్ని ఏం చేయాలి? కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి. ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్. అంటే తను కష్టపడి చదివితే పాస్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, కష్టపడి చదవడము, పాస్ అవ్వడం. సో ఎందులో కరెక్ట్గా ఉంది? షీ విల్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ షీ స్టడీస్ హార్డ్, ఓకేనా? ఇక్కడ ఇఫ్ వచ్చింది. ఓకే, ఆప్షన్ 1 షీ విల్ పాస్ ద ఎగ్జామ్
ఇఫ్ షీ స్టడీస్ హార్డ్. ఆప్షన్ 2, షీ స్టడీస్ హార్డ్ బట్ షీ మే నాట్ పాస్ ద ఎగ్జామ్. ఆప్షన్ 3, షీ విల్ పాస్ ద ఎగ్జామ్ అండ్ సో షీ స్టడీస్ హార్డ్. ఆప్షన్ 4, షీ స్టడీస్ హార్డ్ అండ్ దేర్ ఫోర్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్. సో తను బాగా కష్టపడి చదవడం వల్ల పాస్ అయింది. సో ఆప్షన్ 4లో కరెక్ట్గా ఉందండి. ఆప్షన్ 4లో కరెక్ట్గా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ సెంటెన్స్ని సెకండ్ సెంటెన్స్ని జస్ట్ మార్చి రాసేసారు అంతే. సో ఆప్షన్ 1 కాదు. సో సెకండ్ ఆప్షన్లో బట్ అంటే నెగిటివ్ మీనింగ్ రావాలండి. సో క్వశ్చన్లో నెగిటివ్ సెన్స్ అనేది ఉండాలి. సో 2 కూడా కాదు. సో థర్డ్ క్వశ్చన్లో అండు సో ఉంది, 2 పక్కపక్కన ఉందండి. ఇలా 2 పక్కపక్కన రాకూడదు. సో 3 కూడా కాదు. సో మీనింగ్ పరంగా చూసుకుంటే ఫోర్త్ వన్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఫోర్త్ వన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా. షీ స్టడీస్ హార్డ్ అండ్ దేర్ ఫోర్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్. సో తను బాగా కష్టపడి చదివింది కాబట్టి తను పాస్ అయ్యింది. సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నౌన్ క్లాజ్. ఆప్షన్ 1, I went to the store. ఆప్షన్ 2, she asked where I was going. ఆప్షన్ 3, he plays the piano. ఆప్షన్ 4, they won the game. సో మనం ఏం కనుక్కోవాలండి? నౌన్ క్లాస్కి ఎగ్జాంపుల్ ఏంటో కనుక్కోవాలి. నౌన్ క్లాస్కి ఎగ్జాంపుల్ ఏంటో చూసుకోవాలండి. సో నౌన్ క్లాస్ ఎందులో ఉంటుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఉంటుందండి. అంటే గుడ్డు కుడుతుంది అంతే. సో ఇంకా ఎలా చెప్పచ్చు అంటే ఆ సెంటెన్స్లో దట్ అయినా ఉండాలి, వేర్ అయినా ఉండాలి, హూ అయినా ఉండాలి. సో ఇలాంటి వర్డ్స్ అనేది ఆ సెంటెన్స్లో రావాలండి. దట్ కానీ, వేర్ కానీ, హూ కానీ వస్తే అందులో మాత్రమే నౌన్ క్లాజ్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 1లో లేదు, 3లో లేదు, 4లో లేదు. షీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఇక్కడ వేర్ ఉంది కదండి, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది నౌన్ క్లాజ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. The restaurant is known for its quality food. Dash, the service is often slow. The restaurant is known for its quality food. అంటే ఫస్ట్ పాయింట్కి మీనింగ్ ఏంటి? ఆ రెస్టారెంట్ క్వాలిటీ ఫుడ్కి బాగా ఫేమస్ అంట. సో క్వాలిటీ ఫుడ్ అనేది ఆ రెస్టారెంట్లో దొరుకుతుంది అంటున్నాడు. డాష్, ద సర్వీస్ ఈజ్ ఆఫన్ స్లో. అవునా, బట్ సర్వీస్ అనేది ఎలా ఉందంట? స్లోగా ఉంది. ద రెస్టారెంట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ ఫుడ్కి ఫేమస్ ఆ హోటల్, కానీ సర్వీస్ ఎలా ఉంది అక్కడ? స్లోగా ఉంది. అంటే ఫస్ట్ పాయింట్ ఏమో పాజిటివ్ సెన్స్లో ఉంది, సెకండ్ పాయింట్ ఏమో నెగిటివ్ సెన్స్లో ఉందండి. పాజిటివ్, ఇది నెగిటివ్ సెన్స్లో ఉంది. అవునా, క్వాలిటీ ఫుడ్ ఏమో ఉంటుంది బట్ సర్వీస్ స్లోగా ఉంటుంది. సో ఆ బ్లాంక్లో ఏది మిస్ అవుతుంది? సో సిమిలర్లీ అనేది రాదు, దేర్ ఫోర్ రాదు, ఫర్ ఇన్స్టాన్స్ కూడా అసలు రాదండి. సో ఎట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద రెస్టారెంట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ ఫుడ్. అయినప్పటికీ అని, అంటే అయినప్పటికీ. ద సర్వీస్ ఈజ్ ఆఫన్ స్లో, సర్వీస్ అనేది స్లోగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్డర్. సో డిక్షనరీ ప్రకారం కరెక్ట్ ఆర్డర్ ఏంటో మనం కనుక్కోవాలండి. సో అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఏముంది? పి. సో దాన్ని పక్కన పెట్టేయండి. అన్నిట్లో సెకండ్ లెటరు ఐ, అన్నిట్లో థర్డ్ లెటర్ సి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నిట్లో సేమ్ ఉందండి. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఏముంది? ఎన్, టి, ఏ, కే. అవును, అన్నిట్లో ఫోర్త్ లెటర్ ఎన్, టి, ఏ, కే ఉందండి. దీనిలో ఫస్ట్ ఏది వస్తుంది? సో ఏ ఫస్ట్, తర్వాత కే సెకండు, ఎన్ థర్డు, టీ ఫోర్త్. అంతేనా? అంటే ఫస్ట్ ఇది రావాలి, థర్డ్ వన్ ఫస్ట్ రావాలి, థర్డ్, ఫోర్త్, తర్వాత 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. అవునా, ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో చూసుకోవాలి. కరెక్ట్ స్పెల్లింగ్ దేంట్లో ఉంది? 74th. కస్టమరీ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఓకేనా, కస్టమరీ, CUSTOMARY, కస్టమరీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్
Question number 75. The following example correctly uses the definite article to point out a thing known or already referred to. Its meaning ఏంటి? The following example correctly uses a definite article. Uses the definite article to point out a thing known or already referred. సో డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేశారు. అది ఎలా యూస్ చేశారంట? టు పాయింట్ అవుట్ ఏ థింగ్ నోన్ అంటే ఆ థింగ్ అంటే అదేదో తెలుసు వాళ్ళకి. సో ఆల్రెడీ తెలిసిన దాని గురించి చెప్తున్నారండి. ఆల్రెడీ తెలిసిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో అలాంటి చోట డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు లేదా దేని గురించి మాట్లాడుతున్నారో మనకి తెలుసు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేసి ఉండాలి. అది ఎక్కడుందో చూద్దామండి. వన్ నైట్ ఏ వోల్ఫ్ ఫెల్ ఇన్ విత్ ఏ డాగ్. సో ఏ వోల్ఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీ వోల్ఫ్ అని. సో ఇక్కడ పర్టికులర్గా దేని గురించి మాట్లాడుతారో మనకు తెలియదు. సో 1 కాదు. నెక్స్ట్ ఏ లయన్ అంటే ఎనీ లయన్. సో ఏదైనా అయి ఉండొచ్చు. సో 3 కూడా కాదు. ఏ డాగ్ అంటే ఎనీ డాగ్. సో ఏదైనా అయి ఉండొచ్చు. అది కూడా కాదు. ద గోట్ వాస్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్. ద గోట్ వాస్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్. ఇక్కడ దా గోట్ అని యూస్ చేస్తున్నామంటే దా గోట్ అంటే ఆ పర్టికులర్ గోట్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనేసి మీనింగ్. ఓకేనా? సో దా గోట్ ఏ లయన్ అంటే ఎనీ లయన్. బట్ దా గోట్ యూస్ చేసాము అంటే ఆ పర్టికులర్ గోట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నామని మీనింగ్ అండి. సో 75కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 76. డాష్ ద ట్రాఫిక్ ఐ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. డాష్ ద ట్రాఫిక్ ఐ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఆ బ్లాంక్లో ఫిట్ అయ్యే ప్రిపోజిషన్ ఏంటో చూసుకోవాలండి. సో డాష్ ద ట్రాఫిక్ ఐ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. ఐ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్ అంటే మీనింగ్ ఏంటి? తొందరగా వచ్చేసాడు. ట్రాఫిక్కి తొందరగా రావడానికి సంబంధం ఏంటి? ఓకేనా? బట్ ఫర్, ఇన్ లైట్ ఆఫ్, ఇన్ ప్రాసెస్ ఆఫ్, ఓవింగ్ టు. సో బట్ ఫర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. సో బట్ ఫర్ ద ట్రాఫిక్ ఐ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. ట్రాఫిక్ ఉన్నప్పటికీ తొందరగా వచ్చేసాడు. అవునా? సో ట్రాఫిక్ లేకపోతే తొందరగా వచ్చారనే మాట మనం యూస్ చేయమండి. సో ట్రాఫిక్ ఎక్కువగా లేకపోతే తొందరగా వచ్చామనే మాట యూస్ చేయం మనం. అవునా? అవసరం లేదు. తొందరగా వచ్చాము అంటే అక్కడ ఏమై ఉండాలి? ముందు ఏదో ఒక రీజన్ ఉండాలి. ట్రాఫిక్ ఉంటుంది అయినప్పటికీ తొందరగా వచ్చేసాడు. కాబట్టి 76కి బట్ ఫర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 77. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ అండ్ సైజ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 40 acres ఆఫ్ ల్యాండ్ నియర్ ద ఐకానిక్ ఇండియా గేట్. చూస్ ద సినానియం దట్ మీన్స్ స్ప్రెడ్. సో స్ప్రెడ్కి సినానియం ఏంటి అంటున్నాడు. మీనింగ్ ఏంటి? ఓకేనా? స్ప్రెడ్కి మీనింగ్ ఏంటంటే ఎక్స్టెండెడ్. నెక్స్ట్ 78. ఏ శ్రీవ్ వీక్ ఆఫ్ ఐసైట్ బ్లండర్స్ అబౌట్ ద రూమ్ మచ్ టు అమ్యూజ్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? చూస్ ద ఆంటోనియం ఆఫ్ ది వర్డ్ అమ్యూజ్మెంట్. అమ్యూజ్మెంట్కి ఆంటోనియం ఏంటి అంటున్నాడు. సో అమ్యూజ్మెంట్ అంటే ఏంటండి? అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటాం. అవునా? అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటూ ఉంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే బోర్డమ్. సో ప్లెజరు, డిలైట్, ఎంజాయ్మెంట్ అనేది మీనింగ్స్. బోర్డమ్ అనేది ఆపోజిట్ వర్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ హీ సెడ్ టు హిమ్ ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్. ఓకే. సో హీ సెడ్ టు హిమ్ ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్. సో డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో హియర్ అనేది దేర్గా మారాలండి. సో డైరెక్ట్ స్పీచ్లో ఉన్న హియర్ ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్గా మారాలి. సో దేర్ ఉన్న ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉంది? సో 1లో లేదు. అవునా? 1లో లేదు. సో 2లో లేదు. 3లో ఉంది. 4లో కూడా లేదు. సో దేర్ ఉన్న ఆప్షన్ 3లో ఒకటే ఉందండి. సో 3లో ఒకటే ఉంది. సో ఈజీ అయిపోయా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. చూస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫ్రేజల్ వెర్బ్ టర్న్ డౌన్. సో ఈ టర్న్ డౌన్ అనే
ఫ్రేజల్ వెర్బ్కి మీనింగ్ ఏంటి అంటున్నాడు. సో మీనింగ్ అన్నప్పుడు డైరెక్ట్గా చూసుకోవాలండి. టర్న్ డౌన్ అంటే టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. అంటే ఏదైనా ఆఫర్ని రిజెక్ట్ చేస్తే దాన్ని టర్న్ డౌన్ అంటాం. ఏదైనా ఆఫర్ని లేదా రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే టర్న్ డౌన్ అంటామండి. సో ఫ్రేజల్ వెర్బ్స్ని ఖచ్చితంగా నేర్చుకోండి. ఫ్రేజల్ వెర్బ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. మనకి ఈజీగా 2 క్వశ్చన్స్ అనేది కవర్ అవుతుందండి. సో 2 క్వశ్చన్స్ కవర్ అవుతుంది. సో ప్రతి క్వశ్చన్ పేపర్లో 1 క్వశ్చన్ గ్యారంటీ, కొన్నిసార్లు 2 కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. వీ హ్యావ్ ఏ బౌల్ ఆఫ్ షుగర్ ఇన్ అవర్ కిచెన్. వీ హ్యావ్ ఏ బౌల్ ఆఫ్ షుగర్ ఇన్ అవర్ కిచెన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ అండ్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్. సో అండర్లైన్ చేసిన ఫ్రేజ్కి మీనింగ్ ఏంటో చూసుకోవాలి. ఏ బౌల్ ఆఫ్ షుగర్ అంటే ఏంటి? ఓ బౌల్లో షుగర్ ఉంది, అవునా? సో షుగర్, ఓ బౌల్లో షుగర్ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడుంది కరెక్ట్గా? ఇట్ ఈస్ ష్యూర్ దట్ ద బౌల్ ఈజ్ ఎంప్టీ. సో బౌల్ ఎంప్టీగా ఉందా? లేదు కదండి. సో 1 కాదు. ఇట్ ఈస్ ష్యూర్ దట్ ద బౌల్ ఈజ్ నాట్ యూజ్డ్ టు మెజర్ షుగర్. ఇక్కడ మెజర్మెంట్ అనే వర్డే మనకు అవసరం లేదండి. సో మెజర్మెంట్ అనే వర్డే మనకు అవసరం లేదు. సో అది కూడా కాదు. ఆప్షన్ 4 ఏ బౌల్ వితౌట్ షుగర్. బౌల్లో షుగర్ లేదా? ఉంది కదండి. సో 4 కూడా కాదు. సో మిగిలింది థర్డ్, ఏ బౌల్ విత్ షుగర్ ఇన్ ఇట్. సో బౌల్లో షుగర్ ఉంది. సో సేమ్ మీనింగ్ వచ్చే ఆప్షన్ ఎక్కడుందంటే 3లో ఉందండి. సో ఏ బౌల్ ఆఫ్ షుగర్ అంటే మీనింగ్ ఏంటి? బౌల్లో షుగర్ ఉంది అని. సో అది అలాంటి మీనింగ్, సేమ్ మీనింగ్ ఎక్కడొస్తుంది? థర్డ్ ఆప్షన్లో, ఏ బౌల్ విత్ షుగర్ ఇన్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. డాష్ ఐ నో యూ కుడ్ డూ ఇట్. ఐ నో యూ కుడ్ డూ ఇట్. ఐ నో యూ కుడ్ డూ ఇట్ అంటే ఐ నో అంటే మీనింగ్ ఏంటి? నాకు తెలుసు అని. సో ఏం తెలుసు? యూ కుడ్ డూ ఇట్ అంటే నువ్వు చేయగలవు అనే విషయం నాకు తెలుసు అంటున్నాడు. చూస్ ద ఇంటర్జెక్షన్ దట్ షోస్ అగ్రిమెంట్ ఇన్ ద సెంటెన్స్ అబవ్. సా క్వశ్చన్కి ఆ బ్లాంక్కి మ్యాచ్ అయ్యే వర్డ్ ఏంటి? ఊప్స్, ఆహా, అలాస్, యూ. కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వర్డ్ ఆహా అండి. సో ఇక్కడ ఏదో మంచి విషయమే కదండి. నెగిటివ్, డల్లు, షాక్ ఇలాంటివి ఏమీ లేదు. సో అతను ఏం చేయగలడో తనకు తెలుసు కాబట్టి ఆహా, ఐ నో యూ కుడ్ డూ ఇట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇండియన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఆర్ యాజ్ డైవర్స్ యాజ్ ఇట్స్ కల్చర్. క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ సచ్ యాజ్ భరతనాట్యం and Kathak are known for their intricate footwork and expressive storytelling. Bollywood music, blending traditional and contemporary sounds, is enjoyed worldwide. Folk music and dance like Bhangra and Garba add to the lively tapestry of India's artistic expression. Question ఏంటి? Classical dance forms such as Bharatanatyam and Kathak are known for their. ఎక్కడుంది? ఎక్కడుందండి? సో భరతనాట్యం అండ్ కథక్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇంట్రికేట్ ఫుట్ వర్క్. సో ఎక్కడుంది? నోన్ ఫర్ దేర్ తర్వాత ఏముందండి? ఇంట్రికేట్ ఫుట్ వర్క్. సో ఆప్షన్లో ఉందా? సో 2లో ఉందండి. సో 2లో కరెక్ట్గా ఉంది. సో జస్ట్ ఆ క్వశ్చన్ ఎక్కడుందో ఆ సెంటెన్స్లో చూసుకొని దానికి తర్వాత వచ్చే వర్డ్స్ ఇది రాయడమే అండి. సో జస్ట్ చూసి రాయడమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ మ్యూజిక్ దట్ కంబైన్స్ ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ సౌండ్స్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ మ్యూజిక్ దట్ కంబైన్స్ ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ సౌండ్స్. ట్రెడిషనల్, కాంటెంపరీ సౌండ్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో అక్కడ అది దేంట్లో, ఏ మ్యూజిక్లో ఉందంటే అది సో బాలీవుడ్ మ్యూజిక్. సో దేంట్లో ఉంది? బాలీవుడ్ మ్యూజిక్లో వస్తుంది. సో 84th క్వశ్చన్కి ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 84th క్వశ్చన్కి ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇక్కడతో ఈ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. మనం డైలీ ఒక క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నామండి. సో మనకి ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయకుండా పక్కన పెట్టేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా స్కోర్ అనేది తగ్గుతుంది. మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా ప్రాక్టీస్ చేయకపోతే స్కోర్ అనేది ఎక్కువ స్కోర్ చేయలేమండి.
కాబట్టి మనం డైలీ ఒక క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము. సో ప్రతి క్లాస్ని కూడా తప్పకుండా చూడండి. సో ప్రతి క్లాసు తప్పకుండా చూడండి. సో అలా చేస్తే ఏమవుతుందంటే ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. సో ఎగ్జామ్లో మనం ఎలా ఆన్సర్ చేయాలో తెలుస్తుందండి. సో బిట్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటే మన ఎగ్జామ్లో ఏ విధంగా ఆన్సర్ చేస్తే కరెక్ట్గా ఫాస్ట్గా చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. సో అందుకోసం మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఓకే అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.